హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. జనవరి 6 నుంచి సేవలు బంద్. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించవలసిన 3,000 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీనివల్ల ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం 2,000 కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి 6వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకి లేఖ రాసింది. పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవడం వల్ల ఆసుపత్రులకు మందులు, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు జరపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో విక్రేతలు నోటీసులు జారీ చేసి సరఫరాలను నిలిపివేశారని తెలిపింది. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలోని ఉన్నామని వాపోయింది. ఈ సమస్యలను గత 3 నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల వైద్య శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సమీక్షలో సైతం పెండింగ్లో ఉన్న బిల్లులకు నిధులు మంజూరుతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపునకు ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడంతో తామెంతో నిరుత్సాహానికి గురయ్యామని పేర్కొంది. పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తే తప్ప ఆసుపత్రులు కోలుకోలేవని స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుత ప్యాకేజీ ధరలను శాస్త్రీయంగా పునర్మూల్యాంకనం చేయాలని కోరింది. 2,000 కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేసి మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాలపరిమితిలోపు ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. గ్రీన్ ఛానల్లో ప్రతి నెల పెన్షన్లు, జీతాలతో పాటు ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా క్రమబద్ధీకరంగా చెల్లించాలని, ఇందుకోసం చట్టబద్ధమైన చెల్లింపుల షెడ్యూల్లోకి చేరాలని కోరింది.